కారుమూరి వెంకటరెడ్డి నిన్న కాక మొన్న వచ్చిన ఒక టుప్కి అతన్ని అధికార ప్రతినిధిగా చేసి సాక్షి మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టుతున్నారు. ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి వచ్చి కాపులు తిడతా ఉంటే కోపం రాని వైసీపీ కాపులకి ఒక జనసేన కాపు లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే కోపం వచ్చేసి అందరూ ప్రెస్ మీట్లు వరుసగా. మరి ఇది కాపు యువతలో ఒక ఆలోచన కల్పితే ఏంటి ఎంత బానిసత్వం చేస్తున్నారు. ఒక కులం మీద అభిమానం ఉన్న వాళ్ళు అయితే ఆ కులంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరిని తిట్టినా కోపం రావాలి. అంతేగాని జగన్ గారు మీరు తిడతారా కాపులు తిట్టండి, రోజారెడ్డి గారు మీరు తిడతారా తిట్టండి, కారుమూరి వెంకటరెడ్డి గారు మీరు తిడతారా తిట్టండి, మిమ్మల్ని కానీ మా కాపులు ఎవరైనా తిడితే మేము కూడా తిడతాం వాళ్ళని. ఏం బానిసత్వం అండి బాబు ఇది. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నాం, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన మనకు చాలా మంది నవ్వు వస్తాయేమో. నాకు నవ్వు రాలా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వాళ్ళ కులంలో ఉన్న మహిళను అవమానించారని మాట్లాడలేదండి, వాళ్ళ కులం గురించి మాట్లాడలేదండి. హోంమంత్రి గారు ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎంతో కష్ట నష్టాలు కోర్చుకుని ఆ స్థాయికి వచ్చి హోంమంత్రి అయిన వంగలపూడి అనిత గారిని వైసీపీ నుంచి ఉన్న కొద్ది మంది విమర్శించారని ఆయన ఒక దళిత వర్గం నుంచి వచ్చిన మంత్రి గారి గురించి మాట్లాడాడు. ఆవిడకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఈ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వైసీపీ నుంచి వచ్చిన రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిడతాడు చూడండి. అనిత గారు మేకప్ గురించి మాట్లాడితేనే కోపం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే వీళ్ళ దగ్గర ఏమీ లేక ముందు మనోడు ఏదో 2 ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్పాడు, కానీ చివరికి వచ్చేటప్పటికి అతను నిజ స్వరూపం చూపిస్తాడు చూడండి. ఏదో మేకప్ అనగానే నువ్వు మేకప్ వేసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడుతావులే, నీకు వాళ్ళు తేడా ఏం లేదు. ఇప్పటికి దాదాపు 14-15 రోజులు అవుతుంది, చిన్నపిల్ల కనపడలేదే, జిల్లాకు సంబంధించే కదా, ఎందుకు నోరు తిరు జిల్లాలో కనిపించలేదే, వెళ్ళారు ప్రభుత్వం నుంచి అందరూ వెళ్ళారు, చేయాల్సిన పనులు చేస్తున్నారు. మరి ఇదే మాట మేము అడిగితే కారుమూరి అరే ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి కేసులో ఉన్న వ్యక్తి, ఓ పోక్సో కేసు ఉన్న వ్యక్తి, అతనికి ఏదో ఒక లాకప్ లో ఏం జరిగిందో తెలియదు, ఒకవేళ చనిపోయాడు అనుకుందాం, ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరిగెట్టుకు వెళ్ళారే, అక్కడికి వెళ్ళి కాపు కులం పేరుతో రాజకీయం చేయాలనుకున్నారే. ఒక రౌడీ షీటర్ కి మీరు పూర్తి మద్దతునిచ్చేసి ఎస్ మేము రౌడీలకే మద్దతు ఇస్తాం, మేము రౌడీలు అంటేనే ఇష్టం అని మీరు ప్రకటించారే. తుని ఎందుకు వెళ్ళలేదు? తుని ఎందుకెళ్ళి ఆ పసిపాప మిస్ అయింది కదా, ఎందుకని మీరు వెళ్ళి అక్కడ ఆ తల్లిదండ్రులు ధైర్యం చెప్పలేదు? జగన్ గారు ఎందుకు వెళ్ళలేదు? దాడిశెట్టి రాజా గారు ఎందుకు వెళ్ళలేదు? స్థానిక మాజీ శాసనసభ్యులు బుర్ర బుద్ధి ఉందా? ఏదైనా మాట్లాడేటప్పుడు బుర్ర బుద్ధి ఉందా? మాట్లాడలా. నువ్వు రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అని సిగ్గు లేకుండా వాగావు కదా, ఓ వాగుడు కళ్యాణ్ అలియాస్ కోడి కళ్యాణ్, మరి అది తప్పు కదా. చివరికి వచ్చేటప్పుడు బుద్ధి చూపించాడు కదా. అది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చివరికి వచ్చేటప్పటికి కారుమూరి వెంకటరెడ్డి గారు రోజారెడ్డి గారికి సపోర్ట్ చేశారు. రోజా గారిని కూడా ఇలాగ అన్నావే అంటున్నాడు. రోజా గారు ఎలాంటి మాటలు అంటారు కారుమూరి? రోజా గారు ఏమన్నా ఎవరి జోలికి వెళ్ళని ఒక సాధ్వి ఆవిడి, ఎవరి జోలికి ఆవిడ వెళ్ళరా? మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవడో ఆ మాట చూడు ఒకసారి కారుమూరి. నువ్వు ఇక్కడ అనిత గారిని తిట్టడం లేదా రోజా గారిని అంటాం ఒకటి కాదు. సీతాదేవి కోసం వెళ్ళిన అదే శ్రీరామచంద్రుడు మహిళల్ని ఎంతో గౌరవించి తన పినతల్లి మాట ప్రకారం అడవులకు వెళ్ళిన అదే శ్రీరామచంద్రుడు ఆటకి అని ఒక మహిళని క్షమించలేదు, ఆయన దేవుడే క్షమించలేదు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళకి. ఇప్పుడు మీరు రోజా గారి భాష వింటున్నారు కదా, ఆవిడ ఒక మహిళగా ఉందా, ఆవిడ మాట తీరు, లేకపోతే ఒక రాక్షస ప్రవృత్తి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలు.